చేసుకుంటున్నారు, ఆంధ్రాలో మహిళలందరూ సర్వస్వతంత్రులు అయిపోయారని జ్యోతి నాడు రాసుకొస్తే ఉన్నోళ్ళకి ఉపాధి అంటూ ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం అవుతున్నాయని కేంద్ర ప్రభుత్వం తలంటిది అంటూ సాక్షి రాసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం ద్వారా కూటమి పార్టీల నేతలకు దోచిపెడుతోందా, నిబంధనల విరుద్ధంగా కాంట్రాక్టులు ఇస్తోందా, కూలీలతో చేయించాల్సిన పనులు కాంట్రాక్టులకు అప్పగిస్తోందా, పంచాయతీల ప్రమేయం లేకుండా అంతా తానే కానిచ్చేస్తోందా, రోడ్డు వసతులు లేని చోట కాకుండా కొందరికే మేలు కలిగేలా పనులు చేయిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర ప్రభుత్వం అవును అని సమాధానిస్తోంది. రాష్ట్ర ఇష్టానుసారాన్ని సాగుతున్న ఉపాధి హామీ పథకాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది. ఉపాధి ముసుగులో భారీ అవినీతికి పాల్పడడాన్ని ఎత్తి చూపుతోంది. రాష్ట్ర ఏడాది సిమెంట్ రోడ్డు నిర్మాణాల పేరుతో ఉపాధి హామీ పథకంలో భారీ నిబంధనలతో పాటు అక్రమాలు చోటు చేసుకున్నాయంటే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. అసలు కాంట్రాక్టర్ వ్యవస్థకు తావులేని ఈ పథకంలో కాంట్రాక్టుల ద్వారా పనులు జరుగుతున్నాయని తప్పుపట్టింది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులపై తనిఖీ చేసేందుకు జూన్ 17-21 తేదీల మధ్య కేంద్ర పరిశీలన బృందాలను తిరుపతి, కాకినాడ, అనంతపురం, శ్రీకాకుళం జిల్లాలకు పంపి క్షేత్రస్థాయిలో అవకతవకలు నిగ్గు తేల్చింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో పాటు కేంద్రం గుర్తించిన ఎన్జీఓలకు సంబంధించి 2 సభ్యులతో ఆయా బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటించాయి. ఒక్కో జిల్లాలో 2 మండలాల్లో 4 గ్రామాల పనులను ఆ బృందాలు పరిశీలించాయి. ప్రతి చోట అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు గుర్తించి కేంద్ర ప్రభుత్వాన్ని నివేదించాయి. అక్రమాలు పేర్కొంటూ వాటికి తగిన వివరాలు ఇవ్వాలని కోరుతూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఉపాధిలో విచ్చలవిడిగా అవకతవకలు చోటు చేసుకున్నాయని ఊరూరా తెలిసిన వాస్తవం. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన వివరణ కోరడంతో ప్రభుత్వ పెద్దలు ఒకసారి ఉలిక్కిపడ్డారు. నిబంధనల ఉల్లంఘనపై కేంద్రానికి వివరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు మలగొల్లాలు పడుతున్నారు. వీటికి సంబంధించి ఆ జిల్లా కలెక్టర్ నుంచి కూడా నివేదికలు కోరిన సమాచారం. నేపాన్ని కొందరు అధికారులపై నెట్టి తమ క్లీన్ చిట్ ఇచ్చుకునేలా ప్రభుత్వ పెద్దలు ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రాగానే గ్రామీణ ప్రాంతాల ఉపాధి కింద 26,000 పైగా సీసీ రోడ్డు, బీటీ రోడ్డు తదితర పనులకు అనుమతి ఇచ్చింది. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టే పనుల్లో కాంట్రాక్టుల విధానం ఉండదు. గ్రామ పంచాయతీ లేదంటే ప్రభుత్వం నిర్ధారించిన శాఖ ఆధ్వర్యంలోనే ఆయా పనులు చేపట్టాల్సి ఉంటుంది. కానీ గ్రామ పంచాయతీలకు సంబంధం లేకుండా గ్రామాల్లో టీడీపీ నేతల అధికారికి ఆయా పనులు దక్కించుకున్నారు. ఆయా గ్రామాల్లో టీడీపీ నేతలు సూచించిన పేర్లను వెండర్లుగా నమోదు చేసి వాళ్ళు కొనుగోలు చేసినట్టు పేర్కొన్న ధరల మేరకు బిల్లులు చెల్లింపు జరిగింది. ఇలా 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,900 కోట్లు, ఈ ఆర్థిక ఏడాది ఇప్పటివరకు మరో 1,080 కోట్లు, మొత్తంగా దాదాపు 3,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించేశారు. మెటీరియల్ కేటగిరీలో పేర్కొన్న పనులకు బిల్లులు చెల్లింపులో తీవ్రస్థాయి నిబంధనలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. ఆయా పనుల కోసమే సిమెంట్ తదితర రకరకాల మెటీరియల్స్ ని టెండర్ విధానంలో తక్కువ ధర సరఫరా చేస్తారు. వాళ్ళ జాబితాను మండల స్థాయిలో నిర్ధారించాల్సి ఉంటుంది. ఆపై ఆయా పంచాయతీల పనుల సంఖ్య ఆధారంగా ఏ రకమైన మెటీరియల్ ఎంత అవసరం ఉంటుందో, ఎవరెవరి వద్ద దొరుకుతుందో ఎంపీడీఓ నిర్ధారించాలి. ఆయా వెండర్ల నుంచి ఆ మెటీరియల్ నిర్ధారించిన దాకే తీసుకోవాలి. ఆ మేరకు ఆన్లైన్లో నమోదు చేస్తే కేంద్రం నేరుగా ఆ వెండర్ బిల్లు చెల్లిస్తుంది. ఇలాంటి ప్రక్రియ ఏది లేకుండా నేరుగా టీడీపీ నేతలు సూచించిన వాళ్ళ పేర్లను వెండర్లుగా నమోదు చేసి నిధులు కాజేశారు. ఈ విధానాన్ని కేంద్రం తీవ్రంగా తప్పుపట్టింది. తగిన రోడ్డు వసతులు గ్రామీణ ప్రాంతాల కొత్తగా సిమెంట్ రోడ్డు వేసేందుకు ఉపాధి హామీ పథక నిబంధనలు అనుసరిస్తుండగా వాటి వదిలేసి రాష్ట్రంలో పలు చోట్ల సెమీ అర్బన్ ప్రాంతాల్లో సీసీ రోడ్డు నిర్మించారు. 2-3 అంతస్తుల ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో సీసీ రోడ్డు వేశారు. అధికారికంగా ఎంపిక చేసిన కాంట్రాక్టులు కాకుండా స్థానిక కాంట్రాక్టులతో పనులు చేయించారు. ఆయా పనుల కోసమైన వస్తువులు, సామాగ్రి, సిమెంట్, కంకర తదితరాన్ని గ్రామ పంచాయతీల, మండల, జిల్లా పరిషత్లు వంటి స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేసిన కాకుండా ఎక్కడికక్కడ ఇష్టానుసారం కొనుగోలు చేశారు. ఆయా గ్రామ పంచాయతీ పర్యవేక్షణలో పనులు సాగలేదు. 100-200 మీటర్ల పొడవున్న రోడ్డు పనులు కూడా 2-3 భాగాలు విధించి పనులు చేపట్టారు. ప్రజా ప్రయోజనాన్ని మౌలిక సదుపాయాల కల్పన విస్మరించి ఎవరికో ఉపయోగపడేలా పనులు చేపట్టారు. ఏటా ఒకే ప్రాంతంలో చేసిన చోట మళ్ళీ పనులు చేస్తున్నారు. అలా ఎందుకు చేయాల్సి వస్తుందో సమగ్ర పరిశీలన లేదు. బిల్లులు చెల్లింపు ఇష్టారాజ్యంగా సాగింది. ఎక్కడ నిబంధనలు పాటించలేదు అన్నట్టు వార్తనే హైలైట్ చేసింది.